ప్రభునామానికి మహిమ కలుగునుగాక. కూడొచ్చిన మీ అందరికీ, కర్మెల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు వందనాలండి. ఆదికాండం 46వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. ఆదికాండం 46వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుతాను. ఆయన, నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను. ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకుము. అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను. నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను. అంతేకాదు, నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకుని వచ్చేదను. యోసేపు నీ కన్నుల మీద తన చెయ్యి ఉంచునని సెలవీయగా. ఇక్కడ గమనించండి, దేవుడు దర్శనమందు అతన్ని పిలిచి, యాకోబుని పిలిచి, భయపడొద్దు అంటున్నాడు. బహుశా యాకోబుకి కొంత భయం ఉండొచ్చు, కానీ ఈ మాట యాకోబుకు ఆదరణ కలిగించేటువంటి మాట. మనం నమ్ముకున్నటువంటి దేవుడు అభయాన్ని ఇచ్చేవాడు. మనం నమ్ముకున్నటువంటి దేవుడు అభయాన్ని ఇచ్చేవాడు, వాగ్దానాలు ఇచ్చేవాడు, వాటిని నెరవేర్చేవాడు. వాగ్దానాలు ఇచ్చేవాడు, వాటిని నెరవేర్చేటువంటి దేవుడు. ఇక్కడ వాగ్దానాలు కూడా ఇస్తున్నాడు. నిన్ను గొప్ప జనముగా చేస్తాను. ఈ వాగ్దానాన్ని అబ్రహాముకి ఇచ్చాడు, యాకోబుకి ఇచ్చాడు, ఇస్సాకుకు కూడా ఇచ్చారు. ఆ వాగ్దానాన్ని ఆయన నెరవేర్చేటువంటి దేవుడే ఉన్నాడు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే 70 మంది, వీళ్ళంతా యాకోబు కొడుకులు, వాళ్ళ కుటుంబీకులు అందరూ కలిసి 70 మంది. ఇంచుమించు 400 సంవత్సరాలు వీళ్ళు ఐగుప్తు దేశంలో ఉన్నారు. 430 సంవత్సరాల కాలంలో వాళ్ళు తిరిగి బయలుదేరి వచ్చేటప్పుడు యుద్ధ వీరుల సంఖ్య 6 లక్షలకు మించిపోయింది. కాల్బలము అంటాడు, అంటే యుద్ధం చేసే వారి యొక్క లెక్క. 20 సంవత్సరాల పైబడిన వారి వయసు కలిగినటువంటి వారు 6 లక్షల మంది. ఇంకా వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు ఎంతమంది ఉంటారో లెక్క పెట్టుకోండి. నిజమే, దేవుడు తన బిడ్డలైన వారిని దీవించి వారిని గొప్ప జనాంగంగా చేయగలడు. ఇక వారిలో ఒంటరి 10,000 అగును అంటాడు. ఒక్కడు 1000 మంది అవుతాడు అంటాడు. కాబట్టి ప్రభువు తన భక్తులను దీవించి వారిని గొప్పవారుగా, గొప్ప జనాంగముగా చేయగలిగినటువంటి దేవుడు. చూడండి, ఒక పేతురు ద్వారా 3,000 మంది, ఆ తర్వాత 5,000 మంది, ఎన్నో వేల మంది ప్రభువుని అంగీకరించారు. పౌలు ద్వారా ఎన్నో సంఘాలు ఏర్పడడం మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతాం. ఈ దినాల్లో మన ద్వారా కూడా దేవుడు పని చేయించగలడు. ఈ దినాల్లో మన ద్వారా కూడా పని చేయించగలడు. కాబట్టి విశ్వాసంతో దేవుని వాగ్దానాలు చేపట్టి మనం అనుభవించాలి.
ఇంకా రెండవ వాగ్దానం, మొదటిది నిన్ను గొప్ప జనముగా చేస్తాను. రెండవది, ఐగుప్తుకి నీతో కూడా వస్తాను, నీతో కూడా వస్తాను అంటే నీకు తోడుగా ఉంటాను, నీతో వస్తాను. మన ప్రభువు మనకు తోడై ఉండేవాడు. ఆయనకు ఒక పేరుంది, ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనేటువంటి పేరుకి అర్థం ఏంటండి? దేవుడు మనకు తోడని అర్థం. యోహాను సువార్తలో ప్రభు చెప్తారు, యోహాను సువార్త 10వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుతాను. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా అతడు వాటికి ముందుగా నడుస్తాడు. ఆయన గొర్రెలకు మంచి కాపరి. మన యేసయ్య తన గురించి తాను చెప్పుకుంటూ, నేను గొర్రెలకు మంచి కాపరిని అంటారు. కాబట్టి ఆయన మనల్ని నడిపించేటప్పుడు మనకంటే ముందుగా నడుస్తాడు, మనతో ఉంటాడు ఆయన. ఇంకా 3వ మాట, అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకుని వస్తాను. నిశ్చయముగా తిరిగి తీసుకుని వస్తాను. ఇవే వాగ్దానాలు యాకోబుతో ఆదికాండం 28వ అధ్యాయంలో కూడా చేశారు మన ప్రభు. వాటిని మనం నెరవేర్చినట్టు మనం చూస్తాం. కాబట్టి మనం ఏ స్థలాల్లో తిరిగినా మన గమ్యస్థానం చేర్చేంత వరకు మనల్ని కాచేవాడు, మనల్ని నడిపించేవాడు. కాబట్టి దేవుడు తన భక్తులైన వారికి తోడై ఉండేవాడు, తోడై ఉండి నడిపించేటువంటి దేవుడు. ఇంకా ప్రభు అంటారు, యోసేపు నీ కన్నుల మీద తన చెయ్యి ఉంచునని చెప్పుచున్నారు. 22 సంవత్సరాల నుండి యోసేపు కొరకు యాకోబు ఎంతో దుఃఖించి ఉంటాడు. దేవుడు కూడా యోసేపు గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు. అన్నలేమో మోసగాళ్ళలాగా అమ్మేసి దాచేశారు, ఆ సంగతి దాచిపెట్టేశారు. మనకు ప్రశ్న రావచ్చు, దేవుడైనా బయలుపరచవచ్చు కదా, ఎందుకు మరుగు చేశారు ఆయన అనిపించవచ్చు. కొన్నిసార్లు మన ప్రభు కొన్ని సంగతులు మరుగున పెడతారు, మేలు కోసమే. ఒకవేళ యోసేపు బానిసగా ఉన్నప్పుడు అది చెప్పుంటే అది అంత తృప్తినిచ్చేది కాదు. లేకపోతే చెరసాల్లో ఉన్నప్పుడు దేవుడు బయలుపరిచి ఉంటే అది చాలా దుఃఖకరంగా అనిపించేది. ఇంకా ఎక్కువ దుఃఖపడిపోదుడు యాకోబు. సమృద్ధిగా పంట పండిన సమయాల్లో బయలుపరిచి ఉంటే సంతోషించేవారే, కానీ వీళ్ళకు కూడా పంటలు సమృద్ధిగా ఉన్నాయి కాబట్టి అతని మీద అంత ప్రత్యేకమైన శ్రద్ధను వాళ్ళు కనిపరిచి ఉండేవాళ్ళు కాదు. కరువు చేత ప్రపంచమంతా క్షీణించిపోతూ ఉన్నప్పుడు యోసేపు ఒక్కని దగ్గరే సమస్తమైన జనులకు ఆహారం దొరుకుతూ ఉందని బయలుపరచబడడం అది ఎంతో విశేషమైనటువంటి సంగతి. కాబట్టి దేవుడు కూడా కొన్నిసార్లు మన మేలు కోరి కొన్ని సంగతులు మరుగు చేస్తారు. తగిన కాలమందు ఆయన వాటిని బయలుపరుస్తారు. ఇది మనకు చాలా ప్రయోజనకరం. అంతవరకు దేవుని వాగ్దానాల కొరకు మనం కనిపెట్టుకోవడమే మన విధి. దేవుడు మరుగు చేసినప్పుడు దుఃఖపడకుండా ఓపికతో ఉన్నట్లయితే దేవుడు బయలుపరిచినప్పుడు మనకు అత్యధికమైన ఆనందం, ఆదరణ కలుగుతాయి. ఇశ్రాయేలీలకు కూడా
పూర్తిగా ఆహారం అయిపోయినప్పుడు మాత్రమే దేవుడు మన్నాను కురిపించాడు. నీరు లేక అల్లాడుతున్న టైంలో మాత్రమే బండలో నుండి ఆయన నీరు రప్పించాడు. కాబట్టి దేవుడు తగిన కాలమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి అంటాడు పేతురు గారు. ఆయనకి తగిన సమయం అంటే ఒక టైం ఉంటుంది ఆయనకి. అందుకే మరియతో కానా ఊరిలో పెండ్లి విందులో తల్లి అయిన మరియతో అంటారు ప్రభు, అమ్మా నా సమయం ఇంకా రాలేదు, నువ్వు చెబితే కాదు నేను చేయడం, నా తండ్రి చెప్పాలి. ఆయనకి సమయం ఉంది. అగ్నిగుండంలో పడవేయబడకుండా ముందే వచ్చి ప్రభు వారిని కాపాడుంటే అది పెద్ద విలువగా ఎంచబడేది కాదు, ప్రజలందరూ గ్రహించుకునేవారు కాదు, ప్రజలందరికీ నమ్మిక కలిగి ఉండేది కాదు. వాళ్ళ అగ్నిగుండంలో షడ్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిగుండంలో వేయబడిన తర్వాత మాత్రమే దేవుడు తన దూతను పంపించారు. సింహాల బోనులో పడవేసిన తర్వాత సజీవంగా కాపాడి ప్రభు తన గొప్పతనాన్ని బయలుపరుచుకున్నారు. కాబట్టి ప్రభువే తగిన సమయం అందు మనల్ని హెచ్చించే దేవుడు. ఇంకా మనం చూస్తే యాకోబు కుటుంబీకులందరూ వారు సంపాదించింది యావత్తు తీసుకుని ఐగుప్తుకు వచ్చారు. 6-7 వచనాలు. వారు అనగా యాకోబును అతని యావత్తు సంతానమును తమ పశువులను తాము కనానులో సంపాదించిన సంపద యావత్తును తీసుకొని ఐగుప్తునకు వచ్చి అతడు తన కుమారులను తన కుమారుల కుమారులను తన కుమార్తెలను తన కుమారుల కుమార్తెలను తన యావత్తు సంతానమును ఐగుప్తునకు తనతో కూడా తీసుకుని వచ్చాను. అతడు తన కుమారులను తన కుమారుల కుమారులను తన కుమార్తెలను తన కుమారుల కుమార్తెలను యావత్తు సంతానం యావత్తు సంపాదించిన యావత్తును వాళ్ళ పశువులు వాళ్ళు సంపాదించిన సంపద యావత్తు తీసుకుని ఐగుప్తుకు వచ్చారు. మనం కూడా ప్రభు దగ్గరకు వచ్చేటప్పుడు మన కుటుంబాలతో మనకు కలిగిన సమస్తముతో ప్రభు దగ్గరికి రావడం చాలా ప్రాముఖ్యం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు వారు విడుదల పొంది కనాను దేశానికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఫరో కొన్ని ఆటంకాలు పెడుతున్నాడు. నిర్గమాకాండం 8వ అధ్యాయం 28వ వచనం. అందుకు ఫరో, మీరు అరణ్యంలో మీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకు మిమ్మల్ని పోనిచ్చేదను, కానీ దూరము పోవద్దు. ఏమంటున్నాడు? దూరము పోవద్దు. 10వ అధ్యాయం 11వ వచనం. పురుషులైన మీరు మాత్రమే వెళ్ళి యెహోవాను సేవించండి. పురుషులైన మీరు మాత్రమే వెళ్ళండి అంటాడు. 24వ వచనంలో, మీరు వెళ్ళి యెహోవాను సేవించండి, కానీ మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండాలి అంటున్నాడు. మీ మందలు మీ పశువులు ఇక్కడ ఉండాలి. అయితే మోషే ఏమంటున్నాడు? మా పశువులు మాతో కూడా రావాలి, ఒక్క డెక్కైనా విడవబడదు. మనం కూడా నేటి దినాల్లో మన బిడ్డలేంటి, మనకు కలిగిన సమస్తం ప్రభు వారమై ఉండుటకు మనం ఆలోచించితే అది మనకు దీవెనకరంగా ఉంటుంది. మనం రేపు ఆకాశ మండలంలో ప్రభుని ఎదుర్కోవడానికి ఒంటరిగానే వెళ్ళేవారుగా ఉండకూడదు. మన కుటుంబాలతో మన ఆస్తితో ప్రభుని ఎదుర్కోవడానికి వెళ్ళడం ఎంతో ప్రయోజనకరం. ఇలా జరగాలంటే ప్రభు రాకడ ముందే మన కుటుంబీకులందరినీ ప్రభునద్దకు మనం నడిపించే వారంగా ఉండాలి. మన ఆస్తి కూడా ప్రభు రాకముందే ప్రభు పని కొరకు ఖర్చు పెట్టినట్లయితే మన కుటుంబాలతో మన ఆస్తితో ఆకాశ మండలంలో మనం ప్రభువును ఎదుర్కొనగలం. కాబట్టి వారు సంపాదించిన సంపాదన యావత్తు, తమ పశువులు, తమ సంతానం అంతా తీసుకుని ఐగుప్తు దేశంలోకి వస్తున్నారు.
ఇంకా 8వ వచనం నుంచి 27వ వచనం వరకు మనం చూస్తే యాకోబు కుమారులు లిస్ట్ ఇక్కడ రాసింది. రూబేను పిల్లలు షిమ్యోను, లేవి, యోదా, ఇస్సాకారు, జెబులూను. వీళ్ళందరూ లేయాకు పుట్టారు. వీళ్ళందరూ కూడా 33 మంది. గాదు, ఆషేరు, వీళ్ళందరూ కూడా లేయాకి ఇచ్చినటువంటి జల్ఫా కుమారు. ఆమె 14 మందిని కంది. రాహేలు కొడుకులు 2, యోసేపు, బెన్యామీను. చూడండి, వీళ్ళందరూ కలిసి ఎంతమంది అంటే 27వ వచనం, ఐగుప్తునికి వచ్చిన యాకోబు కుటుంబపు వారందరూ 70 మంది. ఎంతమంది అంట? 70 మంది. నిర్గమాకాండం 1వ అధ్యాయం 5వ వచనం. నిర్గమాకాండం 1వ అధ్యాయం 5వ వచనం. వీరిలో ప్రతివాడు తన కుటుంబాలతో వచ్చాను. యాకోబు గర్భమున పుట్టిన వారందరూ 70 మంది. అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండేది. యాకోబు గర్భమున పుట్టిన వారందరూ 70 మంది. అపొస్తల కార్యములు 7వ అధ్యాయం. అపొస్తల కార్యములు 7వ అధ్యాయం 14వ వచనం. అపొస్తల కార్యములు 7:14. యోసేపు తన తండ్రి అయిన యాకోబును తన స్వజనులందరినీ పిలువనంపించాను. వారు 75. వారు 75. ఇదేంటి? ఇంతకు ముందు చదివిన వచనాల్లో 70 మంది అని ఉంది, ఇక్కడ 75 అని ఉంది. 46వ అధ్యాయం 26వ వచనంలో, మన భాగంలో 26వ వచనంలో, యాకోబు కోడండ్రను వినాయించి అతని గర్భవాసమును పుట్టిన యాకోబుతో ఐగుప్తునకు వచ్చిన వారందరూ 66. కోడండ్రను వినాయించి ఐగుప్తుకు వచ్చిన వాళ్ళు 66. 66 మంది యాకోబుతో వచ్చారు. యాకోబు 67, యోసేపు 68, మనష్షే, ఎఫ్రాయిము 70. సరిపోయారా? 70 మంది. మరి ఇక్కడ ఏంటి అపొస్తల కార్యములో 75 మంది అని ఉన్నారు అంటే బైబిల్లో తేడాలు ఉంటాయా? ఇక్కడ 26వ వచనంలో ఏమని చదువుతున్నాం? కోడండ్రను మినహాయించి 66. అపొస్తల కార్యంలో ఉన్న లెక్క కోడండ్రతో కలిసి చెప్పింది అయి ఉండొచ్చు. ఇదేంటండి, కోడండ్రతో కలిసి ఉంటే ఇంకా ఎక్కువ మంది ఉండాలి కదా అని మీరు అడగవచ్చు. అయితే చాలామంది మరణించుంటారు అప్పటికి, కాబట్టి మరణించిన వారిని ఇంకా లెక్కల్లో ఉంచరు, కాబట్టి ఆ రీతిగా అపొస్తల కార్యంలో లెక్క సరిపోతుంది. పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ పొరపాట్లు ఉండవు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఒక్క యాకోబు వల్ల 70 మంది అయ్యారు. లేయా కన్నోళ్ళు 33 మంది, జిల్హా కన్నివారు 14 మంది, రాహేల్ కన్నివారు 14 మంది, బిల్హా కన్నివాడు, రాహేలుకు వెళ్ళినవారు, బిల్హా వల్ల పుట్టిన వాళ్ళు 7. ఇందులో మనం చూస్తే వీళ్ళందరూ సంతానాన్ని కలిగి ఉన్నారు, కన్నారు. వీళ్ళందరూ కన్నారు. అలాగే మనం కూడా ఆత్మీయంగా కొందరినైనా కనాలి. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో అంటాడు కదా,
సువార్త వలన నేను మిమ్మల్ని కంటిని అంటున్నాడు. మనం కూడా ఆత్మీయంగా సంతానాన్ని కలిగే జీవితాన్ని, సంతానాన్ని కనగలిగే జీవితాన్ని కలిగి ఉండాలి. ఫిలెమోను పత్రికలో 10వ వచనంలో, మొదటి అధ్యాయం 10వ వచనంలో, నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము అంటాడు. నా బంధకములలో నేను కన్న నా కుమారుడైన ఒనేసిము అంటున్నాడు. పౌలు గారు ఒనేసిమును కన్నాడు. ఆత్మీయంగా మనం కూడా ఏం చేయాలి? కనాలి. పౌలు చెరసాలలో ఉన్నా సరే ఒనేసిమును కన్నాడు. చెరసాలలో ఉన్నా కనడం అనేది ఆగిపోలేదు. మనం కూడా ఎక్కడున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆత్మీయంగా మనం దేవుని కొరకు కొంతమందిని ప్రభువుకు సంతానంగా కనవలసిన వారంగా ఉన్నాం. సంతానం కనాలి అంటే ప్రసవ వేదన అవసరం. పౌలు అంటారు గలతీ పత్రికలో, గలతీ జిల్లాలో ఉన్నటువంటి సంఘాలకు రాస్తూ అంటాడు, నాకు మరలా ప్రసవ వేదన కలుగుచున్నది అంటున్నాడు. గలతీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము యందు ఏర్పడు వరకు మీ విషయమే నాకు ప్రసవ వేదన కలుగుతూ ఉంది. మరలా నాకు ప్రసవ వేదన కలుగుతుంది. మరలా అంతకుముందే గలతీలో ప్రభు కొరకు కొందరిని సంపాదించడానికి ప్రసవ వేదన పడ్డాడు పౌలు గారు. అయితే ఇప్పుడు వాళ్ళు భక్తుల వెనకంజ వేశారు. ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారాలుగా మారిపోయారు. అందుకే అంటున్నాడు, క్రీస్తు స్వరూపం మరలా మీ యందు ఏర్పడే వరకు మీ విషయమే నాకు మరలా ప్రసవ వేదన కలుగుతూ ఉంది. ఇలాంటి అనుభవాన్ని ప్రతి భక్తుడు కలిగి ఉండాలి. ప్రసవ వేదన అవసరం బిడ్డలను కనడం కోసం. అలాగే ఆత్మీయంగా కొందరిని ప్రభు కొరకు సంపాదించడం కోసం, ఆత్మీయంగా వారిని ప్రభువులో కనుట కొరకు మనం కూడా కొంత శ్రమ అనుభవించాలి. ఇంకా మనం చూస్తే 28వ వచనం నుంచి 34వ వచనం, యాకోబు కుటుంబీకులందరూ యోసేపుని కలుసుకున్నారు. ఈ భాగం అంచె దినాల్లో మన ప్రభు తన సొంత ప్రజలైన ఇశ్రాయేలీయులను, వాళ్ళు యేసుక్రీస్తును కలుసుకోవడాన్ని చూపిస్తూ ఉంది. వారు కలుసుకున్నప్పుడు వాళ్ళు ఎంతో ఏడ్చారు. జకరియా గ్రంథంలో కూడా 12వ అధ్యాయం, జకరియా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం నుంచి, దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా, వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి, ఒకడు తన ఏకకుమారుని విషయమై దుఃఖించినట్లు, తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. మెగిద్దో లోయలో హదద్రిమ్మోను దగ్గర జరిగిన ప్రలాపం వలనే ఆ దినం యెరూషలేములో బహుగా ప్రలాపం జరుగును. దేశ నివాసులందరూ ఏ కుటుంబమునకు ఆ కుటుంబంగా ప్రలాపింతురు. దావీదు కుటుంబులకు ప్రత్యేకంగా వారి భార్యలు ప్రత్యేకంగా, నాతాను కుటుంబీకులు ప్రత్యేకంగా వారి భార్యలు ప్రత్యేకంగా, లేవి కుటుంబీకులు ప్రత్యేకంగా వారి భార్యలు ప్రత్యేకంగా, షిమీ కుటుంబీకులు ప్రత్యేకంగా వారి భార్యలు ప్రత్యేకంగా, మిగిలిన వారిలో ప్రతి కుటుంబం వారు ప్రత్యేకంగాను వారి భార్యలు ప్రత్యేకంగాను ప్రలాపింతురు. ప్రలాపిస్తారు అని చదువుతున్నాం. 30వ వచనంలో చూడండి మన భాగంలో, అప్పుడు ఇశ్రాయేలు యోసేపుతో, నీవు ఇంకా బ్రతికి ఉన్నావు, నీ ముఖం చూసిదని కనుక ఇక నువ్వు చనిపోవద్దునని చెప్పాను. నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావు, నీ ముఖాన్ని చూశాను.
యోసేపు ముఖం చూసినప్పుడు యాకోబుకి ఎంతో ఆదరణ కలిగింది. ఒక ప్రక్క ప్రలాపం, ఇంకొక ప్రక్క ఆనందం. ఇప్పటివరకు యోసేపు గురించి ఏ సంగతి ఆయనకి తెలియలేదు, మరుగు చేయబడి ఉంది. ఆ కాలంలో ఎంతో ప్రలాపించాడు. ఇప్పుడు యోసేపును రాజుగా చూస్తున్నాడు కనుక ఆనందం కలిగింది. ఇశ్రాయేలీయులు కూడా క్రీస్తు తను తాను బయలుపరుచుకున్నప్పుడు ఆయన సిలువ వేయడాన్ని బట్టి వారు ఆయన సిలువ వేయడాన్ని బట్టి ప్రలాపిస్తారు. వారు ఏం చేస్తారు? ప్రలాపిస్తారు సిలువ వేయడాన్ని బట్టి. కానీ ఎంతో కాలం నుండి వారు కనిపెడుతున్నారు. ఇప్పటికీ యూదులు మెస్సియా వస్తాడని కొంతమంది కనిపెడుతూ ఉన్నారు. ఆయన వచ్చి వాళ్ళ మీద రాజుగా ఉండి పరిపాలన చేస్తూ ఉంటే వాళ్ళకి ఎంతో ఆనందం కలుగుతుంది. ఇంకా మనం చూస్తే ఈ భాగంలో వాళ్ళు గొర్రెల కాపరులు అని మనం చూస్తాం. వాళ్ళు ఎవరంట? గొర్రెల కాపరులు గొర్రెలను కాస్తారు. అలాగే మనం కూడా సంఘాన్ని కాచే బాధ్యత మనం కలిగి ఉండాలి. చూడండి, ఇక్కడ 33-34 వచనాలు మనం చూస్తే, గొర్రెల కాపరైన ప్రతివాడు ఐగుప్తీయులకు హేయుడు గనుక ఫరో మిమ్మల్ని పిలిచి మీరు వృత్తి ఏమిటి అని అడిగితే, మీరు గోషెను దేశమందు కాపురం ఉన్నట్లు మా చిన్నతనం నుండి ఇదివరకు మీ దాసులమైన మేము మా పూర్వీకులు పశువులు గలవారమే ఉన్నామని ఉత్తరం ఇయుడని చెప్తాడు. 47వ అధ్యాయం 3వ వచనంలో కూడా చూడండి, 47:3. ఫరో అతని సహోదరుని చూసి మీ వృత్తి ఏమిటని అడిగినప్పుడు వారు మీ దాసులమైన మేము మా పూర్వీకులు గొర్రెల కాపరులమని ఫరోతో చెప్పిరి. మీ వృత్తి ఏంటి అని అడిగితే ఏం చెప్పమన్నాడు? మాకు పశువులు ఉన్నాయండి, ఎప్పటి నుంచో మా పూర్వీకులకి మాకు గొప్ప పశువుల మందలు ఉన్నాయి, మేము పశువులు గలవారం అని చెప్పమన్నాడు. ఫరో తర్వాత అధ్యాయంలో 47వ అధ్యాయంలో అడుగుతాడు, మీ వృత్తి ఏంటి అని అడిగితే మీ దాసులమైన మేము మా పూర్వీకులం గొర్రెల కాపరులము అని చెప్పారు. ఇక్కడ మనం 46వ అధ్యాయంలో మన భాగంలో 33వ వచనంలో గొర్రెల కాపరైన ప్రతివాడు ఐగుప్తీయులకు హేయుడు. వాళ్ళు అసహించుకుంటారు. ఎవరిని? గొర్రెల కాపరుల్ని. మరి గొర్రెల కాపరులమని ఫరోకు జవాబిమ్మని యోసేపు చెప్తున్నాడేంటి? గొర్రెల కాపురం అని చెప్తే ఎలా ఉంటుంది? గొర్రెల కాపురైన ప్రతివాడు ఐగుప్తీయులకు హేయుడు. మరి అలా చెబితే ఎలాగా? అలా చెబితే వాళ్ళు అసహించుకుంటారు కదా. అయితే ఎందుకు ఇలా చెప్పమంటున్నాడు? మనం ఆలోచన చేస్తే చరిత్రలోకి మనం వెళితే అప్పట్లో ఐగుప్తును పరిపాలిస్తున్నటువంటి ఆ రాజు ఐగుప్తీయుడు కాదంట, హిత్తీయుడు అనమాట. అతను ఎవరు? హిత్తీయులు ఐగుప్తు దేశాన్ని ఓడించి దాని మీద వాళ్ళు పరిపాలన చేస్తూ ఉన్నారు. అప్పుడు వారి మీద ఉన్నటువంటి ఆ రాజు యోసేపుని ఏలికగా నియమించిన రాజు హిత్తీయుడు. చరిత్ర చెప్తుంది ఆ సత్యాన్ని. హిత్తీయులకి గొర్రెలు కాయడం అంటే చాలా ఇష్టం. ఒకప్పుడు అబ్రహాము, శారా వాళ్ళ మృతి పొందక ముందు హిత్తీయుల మధ్యలో కాపురం ఉన్నారు. 23వ అధ్యాయంలో మనం చూస్తే వాళ్ళతో అబ్రహాము సహవాసం కలిగి ఉన్నట్టు, వారి మధ్యలో నివసించినట్లు మనం చూస్తాం. 23వ అధ్యాయంలో, ఆదికాండం 23లో. కాబట్టి గొర్రెల కాపురులు అంటే ఐగుప్తీయులకు హేయమే, కానీ రాజుకు మాత్రం ఇష్టమే. ఐగుప్తీయులకి హేయమైన 3 ఉన్నాయి. చూడండి ఏంటో. మొదటిది 43వ అధ్యాయం ఆదికాండం 32వ వచనం.
అతనికి వారికి అతనితో భోజనం చేసిన ఐగుప్తీయులకు వేరువేరుగా వడ్డించారు. ఐగుప్తీయులు హెబ్రీయులతో కలిసి భోజనం చేయరు, అది ఐగుప్తీయులకు హేయము. వాళ్ళు కలిసి భోజనం చేయరు. మొదటిది, భోజనం అనేది సహవాసాన్ని సూచిస్తూ ఉంది. ఇక్కడ గొర్రెల కాపరి అయిన ప్రతివాడు ఐగుప్తీయులకు హేయుడు. కాపరి అనేది వాళ్ళ పని లేకపోతే వృత్తి. కాబట్టి ఐగుప్తీయులకి గొర్రెల కాపరి అనేవాడు హేయుడు. నిర్గమాకాండం 8:26 చదువుదాం. 3వ మాట 8:26. మీరు వెళ్ళి ఈ దేశంలో బలి అర్పించుకోండి అంటాడు మోషేతో ఫరో. మీరు వెళ్ళి ఈ దేశంలోనే మీ దేవుడికి బలి అర్పించుకున్నాడు. అప్పుడు మోషే అంటాడు, అలా చెయ్యం మేము. మా దేవుడని యెహోవాకు మేము అర్పించవలసినటువంటి బలి ఐగుప్తీయులకు హేయం. అందుకు వాళ్ళ కోపం వస్తుంది, వాళ్ళ మమ్మల్ని రాళ్లతో కూడా చంపుతారు అంటారు. కాబట్టి గమనించండి, ఐగుప్తీయులకి హేయమైనటువంటివి 3. ఒకటి, హెబ్రీయులతో కలిసి భోజనం చేయడం. 2, గొర్రెల కాపురులని వాళ్ళ వృత్తిని అసహించుకోవడం. దేవునికి అర్పించాల్సినటువంటి బలి ఐగుప్తీయులకు హేయం. అక్కడ అంటాడు 26వ వచనంలో, నిర్గమాకాండం 8:26లో, అలా మేము కనుక వాళ్ళకి అర్పిస్తే, అక్కడ బలి అర్పిస్తే వాళ్ళు రాళ్లతో మన కొట్టి చంపేస్తారంటున్నాడు. ఇది ఆరాధన సూచిస్తూ ఉంది. దేవుని పిల్లలమైనటువంటి మనలో కూడా ఈ 3 లక్షణాలు ఉంటే అది లోకస్తులకి ఇష్టంగా ఉండదండి. ఏంటా 3? ఒకటి సహవాసం, రెండవది వృత్తి అంటే ప్రభు పని చేయడం, మూడవది ప్రభుని ఆరాధించడం. ఈ 3 విషయాలు లోకస్తులకి హేయముగానే ఉంటాయి. కాబట్టి మనం చేస్తున్నటువంటి ఈ పనిని బట్టి వాళ్ళు మనల్ని అనేక సార్లు ఎగతాళి కూడా చేస్తూ ఉంటారు. ఎందుకంటే లోకం మన ప్రభుని ద్వేషించింది. మనల్ని ద్వేషించడంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. కాబట్టి మనం చేసేటువంటి ప్రతీది కూడా ఈ లోకం దృష్టికి వెర్రితనంగా ఉంటుంది. అలాగే మనం కూడా వాళ్ళతో సహవాసం చేయడమైనా, వాళ్ళతో కలిసి దేవుని పని చేయాలన్నా, వాళ్ళతో కలిసి దేవుని ఆరాధించడం అయినా మనం కూడా హేయంగానే ఎంచాలి. ఎందుకంటే ఇది ప్రత్యేకమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం. మనం జీవించేది, మనం జీవించే జీవితం ప్రభువుకి ఇష్టమైనటువంటి జీవితం. ప్రభువుకి ఇష్టమైనటువంటి జీవితం. కాబట్టి గమనించండి, మనం ప్రత్యేకంగానే ఉండాలి. మనం ప్రత్యేకంగానే ఉండాలి. లేవీకాండం 20వ అధ్యాయం, లేవీకాండం 20వ అధ్యాయం 26వ వచనం చదువుతాను. యెహోవాను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండునట్లు అన్యజనుల్లో నుండి మిమ్మును వేరుపరిచితిని. 25వ వచనం ఆఖరాలు అంటాడు, మీరు నాకు పరిశుద్ధులై ఉండాలి. మీరు నాకు పరిశుద్ధులై ఉండాలి. యెహోవాను నేను పరిశుద్ధుడిని, మీరు నా వారై ఉండినట్లు అన్ని జనుల్లో నుండి నేను మిమ్మల్ని వేరు చేశాను, ప్రత్యేకించాను. నిర్గమాకాండం 8వ అధ్యాయం 22వ వచనం, మరియు భూలోకంలో నేనే యెహోవాను అని నీవు తెలుసుకోవాలి. ఆ దినమున నేను నా ప్రజలు నివసించిన గోషెను దేశమును వినాయించేదను. అక్కడ ఏగలుండవు. ప్రభువు వినాయించాడంట మనల్ని. ఐగుప్తు దేశం మీదకి తెగుళ్ళు పంపించినప్పుడు ప్రభువు తన ప్రజలను వినాయించాడు. అందుకే పౌలు గారు అంటారు, మీరు
వారిలో నుండి వేరే ప్రత్యేకంగా ఉండండి అంటాడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయంలో. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దు. నీతికి దుర్నీతితో సాంగత్యం ఉండదు. వెలుగు చీకటితో పొత్తు పెట్టుకోదు. క్రీస్తునకు బెలియాలతో ఏ విధమైన సంబంధం ఉండదు. అవిశ్వాసితో విశ్వాసికి పాలు పంపులు ఉండవు. దేవుని ఆలయం విగ్రహాలతో పొందు చేయలేం, పోల్చలేం. మనం జీవం గల దేవుని ఆలయమై ఉన్నాం. అందుకే ప్రభు ఏం సెలవిచ్చారు? నేను మీలో నివసించి సంచరిస్తాను, నేను మీకు దేవుడిని ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారు. కాబట్టి మీరు వారి మధ్యలో నుండి బయలువెడలి ప్రత్యేకంగా జీవించండి. అపవిత్రమైన దాన్ని ముట్టుకోవద్దు. ప్రభు సెలవిస్తున్న మాట అది. నేను మీకు దేవుడినే ఉంటాను, మీరు నాకు ప్రజలు అంటారు. కాబట్టి మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి అంటారు. ఎలా ఉండాలంట? ప్రత్యేకంగా ఉండాలి. ప్రత్యేకంగా ఉండాలి. అవునండి, నిజంగా మనం ప్రత్యేకంగా ఉండాలి. అయితే మీరు అడగవచ్చు, అలా అయితే దేవుడు ఇశ్రాయేలుని ఐగుప్తు దేశానికి పంపించాడు కదండి అని అడగవచ్చు. ఇది ఒక ప్రవచనం నెరవేర్పు మాత్రమే. ఇది ప్రవచన నెరవేర్పు. అమోరీయులకు ఇది కృపాకాలం. అందుకే అబ్రహాముతో ఆదికాండం 15వ అధ్యాయంలో అమోరీయుల అక్రమం ఇంకా సంపూర్తి కాలేదు. అందుకే నీ సంతతి వారు తమది కాని పరాయి దేశంలో 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారు. అంటే 400 ఏండ్లు అమోరీయులకి, ఆ దేశంలో నివసిస్తున్నటువంటి అమోరీయులకి ప్రభు అవకాశం ఇచ్చాడు, కృప చూపించాడు. వారు మారతారేమో అని అవకాశం ఇచ్చాడు. అందుని బట్టే ఆ ప్రాంతంలో ఇశ్రాయేలీయులను ఉంచకుండా ఐగుప్తు దేశానికి పంపించాడు. యెషయా గ్రంథం 52వ అధ్యాయం. యెషయా గ్రంథం 52:4. దేవుడని యెహోవా అనుకొనుచున్నదేమనగా, తాత్కాల నివాసము చేయుటకై పూర్వకాలమున నా జనులు ఐగుప్తునకు పోయారు. తాత్కాల నివాసము చేయడానికి ఐగుప్తుకు వెళ్ళారు. పర్మనెంట్ కాదు, టెంపరీ. తాత్కాలికంగా వారు ఐగుప్తుకు వెళ్ళారు. ఒక విషయం గమనించండి, వారు ఐగుప్తు దేశంలో ఉన్నా సరే వారు ఐగుప్తీయులతో కలిసిపోలేదు, వాళ్ళతో ఏకీభవించలేదు. వాళ్ళ విగ్రహారాధనలో వాళ్ళు ఏకీభవించలేదు. ప్రత్యేకంగా వాళ్ళు గోషెను అనే ప్రాంతంలో, ఆ ప్రాంతంలో నివసిస్తూ ప్రత్యేకంగా జీవించారు. ప్రత్యేకంగా జీవించారు. ఐగుప్తులోనే ఉన్నారు. ఐగుప్తులోనే గోషెన్ అనేది ఒక భాగం. ఐగుప్తులోనే ఉన్నా ఐగుప్తీయులతో కలిసిపోలేదు. వారు చేసేటువంటి విగ్రహారాధనలతో వీళ్ళు ఏకీభవించలేదు. ప్రత్యేకంగానే జీవించారు. మనం కూడా ఈ లోకంలో ఉన్నామండి. ఈ లోకంలో ఉన్నాం, కానీ మనం దేవుని బిడలం. ఈ లోకంతో ఉన్నామని లోకంతో కలిసిపోం కదా. లోకస్తులు చేసే కార్యకలాపాల్లో మనం ఏకీభవించలేం కదా. కానీ నేటి విచారకరమైన సంగతి ఏంటంటే, నేటి దినాల్లో విశ్వాసులు ఏం చేస్తున్నారు? లోకంలో ఉంటున్నారు, లోకస్తులతో కలిసిపోతున్నారు, లోకస్తుల ఆచారాల్లో మునిగి తేలుతున్నారు. ఇదే విచారకరమైన సంగతి. ప్రత్యేకంగా ఉండలేకపోతున్నారు, ప్రత్యేకంగా జీవించలేకపోతున్నారు. లోకంతో కలిసిపోతున్నారు, లోకానుసారులుగా, శరీరానుసారులుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. లోక సంబంధమైన నటనని ఆశిస్తూ లోకానుసారంగా జీవిస్తూ వస్తున్నారు. ఇది చాలా విచారించదగినటువంటి విషయం. కాబట్టి గమనించండి, దేవుని పిల్లలమైనటువంటి మనం లోకంలో ఉన్నామండి, కానీ లోకంతో కలిసిపోకూడదు. లోకస్తుల ఆచార వ్యవహారాల్లో మనం కలిసిపోకుండా ప్రత్యేకంగా జీవించాలి. కాబట్టి ఆ రీతిగా వాళ్ళు ఐగుప్తు దేశంలో ఉన్నా సరే, వాళ్ళ గోషెన్ దేశంలో కాపురం అన్నట్టు ప్రత్యేకమైన జీవితాన్ని జీవించినట్టు మనం కూడా దేవుని బిడ్డలుగా ప్రత్యేకంగా జీవించాలి.
ప్రత్యేకంగా జీవించాలి. ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు. ప్రభు చిత్తమైతే మరలా రేపు ఉదయం మరొక అధ్యాయాన్ని గురించి ధ్యానం చేసుకుందాం. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.